సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో సెయింట్ మేరీ హై స్కూల్ విద్యార్థులతో సిబ్బందితో కలిసి వాహనదారులకు రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మానవహారాన్ని నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ పోలీస్ సిఐ రవికుమార్, ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని మీడియాతో మాట్లాడారు. రోడ్ సేఫ్టీలో భాగంగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సెయింట్ మేరీ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, రోడ్డు సేఫ్టీ గురించి పిల్లలతో దగ్గర 350 పిల్లలతోటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా చాలామంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, హెల్మెట్ ధరించకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తూ చాలామంది యాక్సిడెంట్ల బారిన పడి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దానివల్ల చాలా నష్టపోతున్నారు. కాబట్టి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ని సెయింట్ మేరీ స్కూల్ వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఈరోజు చేయడం జరిగింది. దీని ఉద్దేశం మెయిన్ అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, వారి వాళ్ళని కాపాడుకోవాలి. గజ్వేల్ పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా అద్భుతమైన కార్యక్రమం సెయింట్ మేరీస్ విద్యానికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో, ఇన్నారెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ గజ్వేల్ ట్రాఫిక్ అవేర్నెస్ కోసం చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహించింది. ఈ పిల్లల దగ్గర రోడ్డు పైన ట్రాఫిక్ ఆపి ఒక 5 నిమిషాలు అందరికీ అవేర్నెస్ కార్యక్రమం కల్పించడం ద్వారా చాలామందికి మెసేజ్ చేరుకున్నారని అనుకుంటున్నాము. ఎందుకంటే హెల్మెట్ ధరించకపోతే ఈ రోజుల్లో ఎక్కువ శాతం చిన్నపాటి పొరపాటు వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సీట్ బెల్ట్ ధరించకపోయినా చిన్న మనం గుర్తించకపోతే వాళ్ళ కుటుంబం అనేది చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుంది. దాన్ని గుర్తించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇది ఎవరికో పోలీసు వాళ్ళ ఇంటి కోసం కాదు, సెయింట్ మేరీస్ విద్యానికేతన్ పిల్లల కోసం వాళ్ళు కాదు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. దీంట్లో ప్రతి ఒక్కరు చేయి కలపాలి. యాక్సిడెంట్లను నివారించాలంటే ఒకటే మార్గం, ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీగా పాటించాలి. హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు. సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించాలి. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు క్లిప్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలాంటివి చిన్నవి రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల కూడా చిన్న రూటే అనుకొని వాళ్ళు రాంగ్ రూట్లో పోవడం వల్ల పెద్ద ప్రమాదానికి గురవుతున్నారు. మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా మందు తాగి ప్రతి దగ్గర ఫంక్షన్లు, మధ్యకాలంలో ఎక్కువ ఫంక్షన్లు అంటే వస్తుంటే ఏముందిలే ఒక చిన్నగా దావత్ తీసుకుందాం, 1 పెగ్గు 2 పెగ్గులో తాగుతున్నారు. తాగి ఏమవుతుందిలే అని ఫ్యామిలీని తీసుకొస్తున్నారు. వస్తూ యాక్సిడెంట్ల బారిన పడి కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి దానికి అవగాహన కలిగి ఉండాలి. ఇవి అందరూ పాటించాలి, వారి యొక్క కుటుంబాన్ని కాపాడుకోవాలని ఇది అందరి బాధ్యత అని కోరుకుంటాం. థ్యాంక్ యూ. గజ్వేల్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మేము నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం మా పిల్లలు చాలా చక్కగా నిర్వహించారు. మన స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా జనరల్ అవేర్నెస్ కూడా ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అందులో పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి మన తల్లిదండ్రులు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు నా నమస్కారములు. అలాగని ఈరోజు సిఐలు ఇద్దరు కూడా మనకు చాలా కోఆపరేట్ చేస్తే వాళ్ళ సిబ్బంది మొత్తం చాలా కోఆపరేట్ చేస్తే మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఎప్పుడు మా సపోర్ట్ ఈ రోడ్డు భద్రత విషయంలో కూడా ఏదైనా చిన్న సహాయాలు పెద్దగా చిన్న సహాయాలు అడగండి, అప్పుడు కూడా చేస్తాం. థ్యాంక్ యూ.